ఉదయాన్నే కూరలు వండడానికి టైం లేనప్పుడు ఇలా క్యారెట్ రైస్ ట్రై చేశారంటే చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్కి ఈజీ రెసిపీ. స్టవ్ మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా శనగపప్పు, జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి. ఇందులోనే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకొని ఇది కూడా కొద్దిగా వేగిన తర్వాత 2 ఎండుమిర్చి, చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని దోరగా వేపుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత క్యారెట్ తురుమును కూడా వేసుకొని పూర్తిగా వేగే వరకు వేపుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకున్న తర్వాత ఇందులోనే కారం, చికెన్ మసాలా వేసుకోండి, లేదంటే గరం మసాలా అయినా వేసుకోవచ్చు. రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఉడికించి చల్లార్చిన రైస్ని వేసుకుని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని బాగా పొగలు వచ్చే వరకు వేపుకుంటే ఎంతో రుచికరమైన క్యారెట్ రైస్ చాలా బాగుంటుంది. చల్లారినా కూడా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసేయండి. కూరలు ఏమీ లేకుండా బిర్యానీ కన్నా సూపర్ టేస్టీగా ఇలా ఒకసారి ట్రై చేయండి.